నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజువా. తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజువా. జీవించు దినములంతా ఒలికొలికి పని చేసేదన్. జీవించు దినములంతా ఒలికొలికి పని చేసేదన్. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా నా యేసు రాజువా. యజమానుడా నా యేసు రాజువా. తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజువా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజువా. యజమానుడా నా యేసు రాజువా. తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే.
సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా కాలం బహు కష్టమేగా నీకై ప్రభువే చిరుగా జాగు చేసెనేమో నీకోసమే, కాలం బహు కష్టమేగా నీకై ప్రభువే చిరుగా జాగు చేసెనేమో నీకోసమే, సిద్ధమేనా ఇకనైనా సంధింపై సురాజుని త్వరపడుమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా, యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా, సిద్ధమేనా ఇకనైనా సిద్ధమేనా ఇకనైనా సంధింపై సురాజుని త్వరపడుమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, సమయం పోనీయక సిద్ధపడు మా సంగమా. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, అయ్యా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా, అయ్యా ఈ దినమున నాయన మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా, అయ్యా బలారాధన కార్యక్రమంలో కొని బహుబలంగా మీరు వాడుకున్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు నా ప్రభువా, పాటల ద్వారాగా కూడా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు
జరగబోవు ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆలోచించుకోమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 126, 127 చదువుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చెను. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంపుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం కనుక మరి మన మధ్యలో ఉన్న యేసమ్మ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. రెండోది వచ్చి అమ్ములు వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. దేవునామానికి వందనాలు, అయ్యగారమ్మ గారికి వందనాలు, ఇప్పుడు వచ్చిన పిల్లలకి వందనాలు. నా సాక్షి ఏంటంటే మొన్న యాక్సిడెంట్స్ అనేది అందరికీ తెలుసు. అయితే దేవుడు ఎంతగానో వారు పెట్టుకున్నాను. మరి నాకు ఎవరు లేరు అయ్యా, మరి ఇప్పుడు తప్ప నాకు ఎవరు లేరు. మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడైతే చూపించుకోగలుగుతున్నాను, మరి పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే నా వల్ల కాదు. నా దగ్గర ఇది ధనం కూడా లేదు. మరి నువ్వు ఏంటి కార్యం జరిగిస్తావు, నీ సాక్షి నిలబెట్టయ్యా. మరి ఎంతగానో నొప్పి వచ్చినప్పుడు ఏ పని చేయడం కూడా వల్ల కానప్పుడు మరి అలాగే చేసుకుంటూ వచ్చాను. మరి నాకు ఎవరు లేరు కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి అయ్యా బిడ్డలేమో మరి చదువుకోవడానికి వెళ్తున్నాడు, పిల్లడం పనికి వెళ్తున్నాడు, మరి ఎలాగైనా చేసుకుంటున్నాను. మరి నొప్పి లేకుండా సాయించి అన్నప్పుడు ఒక చేతితో చాలా రోజులు చేసుకుంటూ అట్టగా వచ్చాను. మరి ఇంకో చెయ్యి పట్టుకుంటాగా ఎంతో నొప్పి వస్తుంది. మరి ఏం చేయదో తెలియదు. పెద్ద హాస్పిటల్కి వెళ్తే మరి చెయ్యికి మరి యాక్సిడెంట్ అయింది కాబట్టి నలిగిందంటారు, లేకపోతే ఏమన్నంటారో భయం వేసి నేను వెళ్ళలేకపోతున్నాను. తర్వాత కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమ్మని అక్కడ వాళ్ళందరూ అంటున్నారు స్కానింగ్ తీపిచ్చామా, మరి నడువు రేపు అంటున్నావు, మరి చెయ్యి అంటున్నా, మరి స్కానింగ్ తీపిస్తే ఏమంటారో తెలిసిందిగా నువ్వు భయపడితేగా అని అన్నప్పుడు కానీ ఆ దేవుడే ఉన్నాడు నాకమ్మ, దేవుడు తప్ప నాకు ఎవరు వద్దని చెప్పి ఆ దేవుడే సహాయం చేస్తాడు. నాకు ఎన్నో చేసిన దేవుడు మరి ఇది ఒకటి చేయకపోతాడు అని చెప్పి నేను ఆశపడతానమ్మా అని నేను హాస్పిటల్కి వెళ్దాని చెప్పి అన్నాను. అట్టగా ఇంట్లో కూర్చొని ఎంతగానో ఏడిసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు.
నడుము ఎంతో పోయి నొప్పి వచ్చేది, ఆవించినా కూడా ఆవించదండి, తుమ్ము వచ్చినా కానీ పోటు వచ్చేది. అలాంటిది దేవుడు స్వస్థ ఇచ్చాడు. అలాగే మన చెయ్యి నొప్పి కూడా మరి ఎంతో బాధపడినప్పుడు చెయ్యి కిందకు వాడితే సార్ ఎంతో పోటు వచ్చేది. అలాంటిది చెయ్యిని కూడా స్వస్థపరిచాడు దేవుడు. నా దీన్ని సజీవులుగా నిలబెట్టిన దేవుడు. అలాగే కొంచెం చెయ్యి మొదట్లో ఉంది, బాగా నొప్పి వస్తుంది. నేను హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ తీపించుకోపోయామమ్మా అన్నారు. తీపించుకుంటారని చెప్పి ఇంజక్షన్ చేయించుకొని వచ్చేసాను. మరి ఇచ్చిన నొప్పి కూడా తీసేస్తాడు దేవుడు. మరి నేను పనికి వెళ్ళాలని ఆశపడుతున్నాం. మరి బిడ్డలకు ఒక్కడే చేస్తున్నాడే మాకు ఇబ్బంది జరుగుతుంది, పనికి వెళ్ళాలని మీ అనిదిన పేపర్లోకి జ్ఞాపకం చేసుకుని వచ్చిన సాక్షి దేవుడు దీవించుగా. దేవుడు నమ్మకం ఉన్నాను, అయ్యా కమలకన్నాను లక్ష్మి అన్న నా సాక్ష్యం ఏంటంటే, మరి పోయిన వారంలో కొంతమంది నుంచి 10 రోజుల నుంచి కూడా నా భర్త ఏం పనికి వెళ్ళలేదు. అయితే ఒంట్లో బాగుంటలేదని చెప్పి నేను ఏ పనికి వెళ్తాను. అయితే పోయిన వారం శుక్రవారం మామిడాకు కోసుకున్నాం, పండగ అమ్ముకున్నాను అని చెప్పి మామిడాకు కోసుకుంటే శనివారం రోజున వేసుకెళ్ళేటప్పుడు మేము తీసుకెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది. అక్కడ మేము పెట్టే కాడికి చూడలేదు. అప్పుడు తీసుకెళ్ళి నాకు ఏం చేయాలో తెలియక, అయ్యో మరి ఏం చేయాలి, అయ్యో మేము పెట్టే ప్లేస్ ఏమో లేదు, ఇక అక్కడ పెడితేనే మాకు పెట్టినట్టు, పక్కన పెట్టాలంటే మాకేమో అక్కడ అలవాటు లేదు అసలు పెట్టడం అని. ఇక మేము అక్కడ కూర్చునేసరికి ఇక ఎంతో సేపు అట్లా అరగంట అవుతుంది. లోపల ఒకసారి తీసుకునేవాళ్ళు, అమ్ముకుంటానికి వచ్చేవాళ్ళు వచ్చారు. అనుకున్న రీతిగా మరి దేవుడు కార్యం చేశాడు ఆ విషయంలో. అందుని బట్టి దేవుడి నామముకి వందనాలు. మళ్ళీ అది అక్కడ ఇచ్చేసి వచ్చి మళ్ళీ కొద్దిగా ఇసుకలు మళ్ళీ అమ్ముకునేటట్టు కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి బండికి కట్టుకోవాలని ఎంతో బాధపడినప్పుడు దేవుడు ఆ విషయంలో గొప్ప కార్యం చేశాడు. అందుని బట్టి దేవుడి నామానికి వందనాలు. మరి నా కుటుంబం అంతా దేవుడి మందిరంలో ఉండాలని మేమైతే ఆశపడుతున్నాం. మరి నాకైతే ఒంట్లో బాగుండలేదు. ఈ వెనకాల బాగా ఒకసారి మరి గడ్లాగా వచ్చినట్టుగా అనిపిస్తుంది, బాగా నొప్పడుతుంది. కుడి చేయి అయితే అసలు పైకి లాగట్లేదు. 4-5 నెలల నుంచి జరుగుతుంది. కానీ మరి నాకు హాస్పిటల్కి వెళ్తే ఏం చూస్తారని నాకు భయం వేస్తుంది. మరి ఆ నొప్పి మరి హాస్పిటల్కి ఎక్కువగా చూపించుకున్నాను, సామత కూడా లేదు. మరి నాకు ఒంట్లో ఆరోగ్యం బాగోవాలని మీ అందరూ జ్ఞాపకం చేసుకుని చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను. నేను చెప్పిన పోయిన వారమే చెప్పాల్సిన సాక్ష్యం మరి నాకు తెలియదు, పేరు ఇస్తేనే చెప్పాలని. మరి వైజాగ్ వెళ్ళినప్పుడు మీ అందరికీ తెలుసు రిపోర్ట్స్ బాగా వచ్చాయని వైజాగ్ వెళ్ళడం జరిగింది. మరి అక్కడ దేవుడు నాకు ఎంతగానో తోడుగా ఉన్నాడు. ఒక్కదాన్నే అయినా సరే మరి నా పని నేను చేసుకోగలకు దేవుడు నాకు ఎంతగానో కృప చూపించాడు. మరి ఒక రోజు బుధవారం మరి వాష్రూమ్కి బయటికి వెళ్ళాలి. అక్కడ మరి అక్కడ గట్టు కొంచెం పైకి ఉంటుంది. మరి నాకు ఏమైందో తెలియదు, ఆ గట్టు దిగడంతోనే జారి ఇలా వెనక్కి పడిపోయాను. మరి ఆ గట్టు తలకి తగిలినా సరే ఏదైనా సరే మరి అది ఎంతగానో డేంజర్ అయ్యేది. మరి అప్పుడు నాకు అసలు ఏం జరిగిందో ఒక క్షణం నాకు అర్థం కాలేదు. అలా పడిపోయేసరికి నేను అరవలేదు, ఏమీ అసలు సౌండ్ లేదనమాట. అలా పడిపోయి అలా ఉండిపోయి మరి నేను ఎలా పడిపోయానో ఎలా లేచానో కూడా నాకు తెలియలేదు. దేవుడు ఎంతగానో ఆయన కృప నా ఎడలో ఉంచాడు. మరి అలా పడిపోయి మళ్ళీ నేనే తిరిగి లేచి నిదానంగా నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాను. ఏం జరిగిందో అర్థం కాలేదు కొంచెం సేపు దాకా. మరి అలాగే ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. మరి ఆయనకి నిదానంగా చెప్పాను, మరి టెన్షన్ పడతానని చెప్తే అదేంటి నన్ను పిలవాలి కదా చెప్పాలి కదా అని ఆయన అన్నారు. ఇంకా రోజంతా అదే టెన్షన్ పడిపోయాను. ఏమన్నా జరిగిందా, ఏమన్నా అయి ఉంటుందా అని చాలా భయం వేసింది. ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పినా మరి నేను దూరంగా ఉన్నాను కదా టెన్షన్ పడతారు కదా అని చెప్పి ఎవరికి చెప్పలేదు.
మరి ఆ రోజంతా భయంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మరి ఆ రోజు బేబీ మూమెంట్స్ కూడా నాకు తెలియలేదు, రోజు బాగా తెలిసేది. ఆ రోజు అంతగా తిరగడం కానీ అలా అవ్వలేదు. నాకు ఇంకా భయం వేసింది, మరి హాస్పిటల్కి వెళ్దామా, అక్కడ ఏమైనా చెకప్ చేయించుకుందామా, లేకపోతే ఏం చేయాలి నాకు అర్థం కాక ఇంకా అలాగే ప్రార్థన చేసుకుంటా చాలా భయపడ్డాను ఆ రోజంతా. ఇంకా ఆ తర్వాత రోజు నుంచి మళ్ళీ నార్మల్ అయిపోయింది, బేబీ మూమెంట్స్ కూడా తెలిసినాయి. మరి దేవుడు నా ఎంతో గొప్ప కార్యం జరిగించాడు. మరి ఎంతో ఆపద నుంచి నన్ను దేవుడు కాపాడాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. అలా ఉన్నా సరే మళ్ళీ చెకప్ చేయించుకొని అంతా నార్మల్గా ఉంది అని చెప్పేదాకా కూడా నాకు టెన్షన్గానే ఉంది. మరి ఒకసారి అలా బ్లడ్ క్లాట్ అయ్యి బెడ్ రెస్ట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇలా పడిపోయాను, ఏమైనా అవుద్దేమో అని భయంగానే ఉంది. ఇంకా మమ్మీకి కూడా చెప్పలేదు. హాస్పిటల్కి వెళ్ళి ఇంకా బాగుంది, ఇంత నార్మల్గా ఉంది అని చెప్పారు. రిపోర్ట్స్ కూడా బాగానే వచ్చాయి అని చెప్పేసరికి ఇంకా నాకు అప్పుడు కొంచెం ధైర్యంగా అనిపించి దేవాలయం సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను, ఎంత గొప్ప కార్యం జరిగించామని. ఇంకా అప్పుడు మమ్మీ వాళ్ళకి చెప్పాను, దేవుడు నా ఇళ్ళలో ఎంతో గొప్ప కార్యం జరిగించాడు. మరి ఈ 7 నెలలు కూడా నాకు ఎంతగానో దేవుడు కృప చూపించాడు. వామిటింగ్స్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు దేవుడు సహాయం చేస్తూనే వస్తున్నాడు. మీ అందరి ప్రార్థన ఆయన కృపను బట్టి నన్ను ఇలా దేవుడు నిలబెట్టాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడికి అందించుకున్నాను. మహోన్నతుడ, మహాగరుడ, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపుడయ్యా, ఇప్పుడు చెప్పిన సాక్ష్యాల్లో మీరు ఉన్నారు ప్రభు. అయ్యా, ఏ దిక్కు లేని వారికి అయ్యా నువ్వే దిక్కున ప్రభు. అయ్యా, నువ్వు చేస్తున్న మేలు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి బిడ్డలు నేను వివరించాను, నేను కనపరిచి ఉన్నారు ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. వారి జీవితాల్లో నువ్వు చేసిన మేలులు నా ప్రభు, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఇంకా బిడ్డలు నీ కొరకు నమ్మకస్తులుగా ప్రభు నీ మందిరంలో నిలబెట్టి వారిని వాడుకోండి నా ప్రభు. నిన్ను గణపరచు వారిని నేను గణపరచదును అన్నావు ప్రభు. నిన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తానన్నావు అయ్యా. నేను గణపరిచిన నీ బిడ్డల ఎడలను ఆయన మీరే కృప చూపించి సహాయం చేయన ప్రభు. ఇంకా నా ప్రభు చెప్పలేని సాక్ష్యాలు కూడా బిడ్డలు మరొక సమయంలో చెప్పి నేను గణపరిచి కృపను వారికి దయచేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే